టీఆర్ఎస్ నష్టపోయిన బీజేపీకి లాభం చేకూర్చేలా కేసీఆర్ పనిచేశారని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. వీరిద్దరి మధ్య బంధం ఏంటో అర్థమైందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓటమికి కారణమయ్యారు అన్నారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీగా విజయం సాధించిన అరవింద్ కు శుభాకాంక్షలు తెలిపారు. కానీ గత 5 సంవత్సరాలలో ఏమీ చేయలేదని, ఈ 5 సంవత్సరాలలో ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలన్నారు. కాంగ్రెస్ విజయం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో శ్రమించారు. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కావడంతో కాంగ్రెస్ ఓడిందన్నారు. బీఆర్ఎస్ మొత్తం అవినీతిమయంగా మారిందని, జైల్లో ఉన్న కేసీఆర్ కూతురు కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ పోటీలో ఉన్నట్టు నటించిందని భూపతిరెడ్డి ఆరోపించారు. ప్రజల కోసం కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి అక్రమాలకు శిక్ష అనుభవిస్తారని భూపతిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎంతో పుంజుకుందన్నారు. ఈ మీడియా సమావేశంలో శేఖర్ గౌడ్, ముప్పు గంగారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎండ తీవ్రత ఎంత ఉన్నా గానీ మరి మా కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అందరు కూడా ఎండను లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి మరి జీవన్ రెడ్డి గారి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు కష్టపడ్డటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎండలు బాగా ఉండే 45 డిగ్రీలు ఎండలు అయినా కానీ లెక్క చేయకుండా మార్నింగ్ టైంలో ఉపాధి హామీ దగ్గరికి వెళ్ళడము, సాయంత్రము డోర్ టు డోర్ చేయడము చాలా కష్టపడ్డారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ మేము గత 5-6 సంవత్సరాల నుండి మేము చెప్తూనే ఉన్నాం. ఏమని చెప్తున్నాం అంటే టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. ఇక్కడ టీఆర్ఎస్కు వేసిన ఓటు మరి బీజేపీకే పోతుంది. ఎందుకంటే ఆయన పార్లమెంట్లో అన్ని బిల్లులు ఆర్టికల్ 370 ఇష్యూ అయితే ఏంది, ఇంకా వేరే ఇప్పుడు రైతులకు సంబంధించిన నల్ల చట్టాల విషయంలో అయితే ఏంది, ఏ బిల్లు అంటే ఇది నోట్బందీ, నోట్ల రద్దు కార్యక్రమం కానీ ఏ బిల్లు పెట్టినా గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ కలిసి వాళ్ళ బిల్లులన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పడం జరిగింది. తర్వాత మొన్న ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు కవితను జైలు నుండి విడిపించుకోవాలని, మరి అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని స్కాములన్నీ బయటపడతా ఉన్నాయో. ఫోన్ ట్యాపింగ్, చాలామంది అధికారులు అరెస్ట్ అయ్యిండు. వాళ్ళు చెప్పిన వాంగ్మూలం ప్రకారం కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఆయన హ్యాపీరావు ఉన్నాడు కదా, సంతోష్, ఆయనైతే ఆయన భార్య మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిందంట. వాళ్ళు చెప్పిందే అంటే అలాగా కుటుంబ సభ్యుల మీద, తర్వాత భార్యాభర్తలు మాట్లాడుకునే సంభాషణల మీద, మళ్ళీ హైకోర్టు జడ్జిల మీద, వాళ్ళ సొంత మినిస్టర్లు, ఎమ్మెల్యేల మీద, అపోజిషన్ పార్టీ లీడర్లు అందరి మీద, అదేవిధంగా జర్నలిస్టుల మీద కూడా అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. దీంట్లో ప్రమేయం కేసీఆర్ గారు ఉందని చెప్పి వాంగ్మూలం ఇచ్చినటువంటి సందర్భాలు మీకు అందరూ కూడా తెలుసు. సో ఇవాళ గొర్రెలలో స్కాము, చేపలలో స్కామ్ ఉంది, భూములలో స్కాము, నయం డైరీ మళ్ళీ తెరుస్తున్నాం. అప్పుడు దొరికినటువంటి ఆస్తులకు సంబంధించిన విషయాలన్నీ కూడా మళ్ళీ దాని మీద రీఎంక్వైరీ జరుగుతూ ఉంది. కాళేశ్వరం విషయంలో కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అంటే ఒక ఏమంటారు దాన్ని, ఒక ఉచ్చులాగా కేసీఆర్ కుటుంబాన్ని ఈ అవినీతి అనేది చుట్టుకోవడం వల్ల మరి ఎక్కడ ఇంకా మళ్ళీ మా కుటుంబం జైలుకి పోతుంది అని చెప్పి బీజేపీకి మాట్లాడుకొని ఆయన కుమ్ముకైపోయింది. దాంట్లో భాగంగానే మన జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసే ప్రచారం చేసిండ్రు. డైరెక్ట్ బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు అంటే ఈ తెలంగాణ మన టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీజేపీకి ఓట్లేమని చెప్పారు. అంటే కలిసే ఉండడానికి ఒకసారి మళ్ళీ అంటే ఎస్టాబ్లిష్ అయింది అన్నట్టు. సో కుమ్ముకు రాజకీయాలు చేసినటువంటి కేసీఆర్, నువ్వు ఎన్ని జిమ్మికులు చేసినా ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి నువ్వు నీ అవినీతిని
నుండి తప్పించుకోలేవు. కేసీఆర్ కుటుంబం ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించాల్సిందే. ఇలా కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. మరి అది తప్పించుకోవడానికి వీల్లేదు కదా. ఖచ్చితంగా దాన్ని కేసీఆర్ కుటుంబానికి శిక్ష పడాల్సిందే. ఇవన్నీ తప్పించుకోవడానికి ఇలా బీజేపీతో కుమ్ముకండి అని చెప్పి చెప్తా ఉన్నాం.